హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇడ్లీ మిస్ వచ్చా. ఈరోజు నేను క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోండి. అందులోనే ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంత వరకు వేయించుకోండి. దాంట్లో ఒక చిటికెడు పసుపు వేసి మనం కట్ చేసుకుని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి అందులోని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాంట్లోనే శనగపప్పు మనం ఉడకబెట్టి శనగపప్పు వేసుకోవచ్చు, లేదంటే పెట్టైనా నానబెట్టేసిన శనగపప్పు వేసుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఎక్కువసేపు ఉడకాలి కదా శనగపప్పు. నేనైతే డైరెక్ట్గా ఉడకబెట్టేసుకున్నది వేసుకున్నాను. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, తగినంత ఉప్పు వేసుకుని దాన్ని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి, మూత పెట్టేసుకోండి, సిమ్లో ఉడకనివ్వాలి. ఉడికితే మనకి క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఉత్తి క్యాప్సికమ్ కర్రీ అయితే పిల్లలు తినరుగా ఇష్టంగా, అందుకే దాంట్లో కాంబినేషన్గా శనగపప్పు కలిపితే పిల్లలు తింటారు. కొద్దిగా గరం మసాలా కూడా అందులో వేసుకుని కాసేపు మగ్గనిస్తే సిమ్లో పెట్టి మనకి క్యాప్సికమ్ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీల్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా కూడా బాగుంటుంది, ఎలా అయినా తినొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.